జస్ట్ ఇంటరాక్షన్ చేసిన తర్వాత స్టార్ట్. జస్ట్ ఇంటరాక్షన్ ఎవరికైనా కలర్ గురించి తెలుసా? జస్ట్ స్టార్ట్ ప్లీజ్. ఎవరికన్నా ఆల్రెడీ కలర్ థెరపీ ఎక్స్పీరియన్స్ ఉందా? షేర్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని. సార్ చెప్పండి లక్ష్మారెడ్డి గారు. సార్ నేను రీసెంట్ మొన్న కలర్ థెరపీ కోర్సులో చేరినా సార్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సార్ది. ఓకే. అంతకుముందు కూడా సార్ యొక్క వీడియోస్ చూసి కొద్దిగా చేస్తుంటే దాంట్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్. మా ఫ్యామిలీకే కానీ మై సెల్ఫ్ ఆల్సో ఐ యూజ్ కలర్ థెరపీ. ఐ గెట్ గుడ్ రిజల్ట్స్ సార్. ఓకే. సో ఇంకెవరైనా చెప్తారా కలర్ థెరపీ యూజ్ చేసి ఇంతకుముందు యూజ్ చేయడం కానీ నేర్చుకోవడం కానీ? సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒక కలర్ ప్రోటోకాల్ చేద్దాము, తర్వాత క్లాస్లోకి వెళ్దాము. ఎవరికైతే నడుము నొప్పి ఉందో వాళ్ళు ఈ ప్రోటోకాల్ చేయండి. బ్లాక్ స్కెచ్ తీసుకోండి. బ్లాక్ కలర్ స్కెచ్ తీసుకొని ఈ 2 వేల మధ్యలో ఈ భాగంలో, ఇది మనకు స్పైన్ రిఫ్లెక్స్ అంటాం దీన్ని. ఓకే, ఈ స్పైన్ రిఫ్లెక్స్లో కనిపిస్తున్నా ఈ స్పైన్ రిఫ్లెక్స్, ఇక్కడ 2 కిడ్నీ రిఫ్లెక్స్ అంటాం. ఇక్కడ బ్లాక్ కలర్ లైన్స్ పెట్టేసుకోండి. సో క్లాస్ అయిపోయే వరకు చూద్దాం. మీకు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఈ విధంగా పెట్టుకోండి. చూసారు కదా, మధ్యలో స్పైన్ రిఫ్లెక్స్లో ఒక లాంగ్ లైన్, పక్కన కిడ్నీ రిఫ్లెక్స్లో. చూడండి. ఇంకెవరైనా ఉన్నారా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి కలర్ థెరపీలో? సో మిగతా వాళ్ళందరికీ కూడా ఈ కలర్ థెరపీ అనేది ఒక కొత్తది. అసలు ఈ థెరపీస్ అన్నీ ఎట్లా మొదలయ్యాయి? మీరు కనుక మనం లాంగ్ బ్యాక్ వెళ్తే, ఎప్పుడైతే ఒక సిస్టమేటిక్ మెడికల్ సిస్టమ్ లేదో, మీరు తీసుకోండి, ఈ సిస్టమేటిక్ మెడికల్ సిస్టమ్స్ అని రీసెంట్గా వచ్చాయి. ఎప్పుడైతే ఆ సిస్టమ్స్ కూడా లేవో ఎర్లీ మ్యాన్ టైంలో, అప్పుడు వాళ్ళు హెల్త్ కోసం ఏదో ఒక రకంగా ట్రై చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ఒక స్టోన్ తీసుకొని ఎక్కడో ప్రెస్ చేసేవాళ్ళు. సో అది అక్యుప్రెషర్గా మారింది. సో అట్లా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ చేసేసి ఇంకొద్దిగా ఎవాల్వ్ అయ్యారు. అయిన తర్వాత కొద్దిగా నిడిల్స్ కూర్చోడము, మళ్ళీ ఇంకా ఎవాల్వ్ అయ్యాక ఏం చేశారు? కొద్ది రంగులతో కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఏదైతే మనం ఈ రంగుల ద్వారా, కలర్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తామో అది మనం కలర్ థెరపీ అంటాం. మీరు ఎక్కడ చూస్తుంటారు ఇది? జనరల్గా మన డే టు డే లైఫ్లో ఈ థెరపీ అనేది మనకు ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది? టెక్స్ట్ చేయండి. నేచర్, వెరీ గుడ్. మీరు ఎట్లా అయినా ఉండండి, కోపంగా ఉండండి, స్ట్రెస్ఫుల్గా ఉండండి, ఎట్లా అయినా ఉండండి. అసలే ఇది మాన్సూన్ టైం. ఈ టైంలో కనుక మీరు ఏదైనా మంచి గ్రీనరీ ఉన్న పార్క్ కానీ లేదా ఒక నియర్ బై ఫారెస్ట్ కానీ వెళ్తే ఎలా ఫీల్ అవుతారు? ఆటోమేటిక్గా మీ మైండ్ కామ్ డౌన్ అవుతుంది, పీస్ఫుల్గా ఫీల్ అవుతారు. అక్కడ ఏం చూస్తున్నాం మనం? ఒక గ్రీన్ కలర్.
సో దీంతో ఏంటంటే మనం ఏదైనా రంగుని చూడడం ద్వారా కానీ అది మన మీద అప్లై చేసుకోవడం ద్వారా కానీ మనం దాని బెనిఫిట్స్ అనేది పొందవచ్చు. ఇంకెక్కడ మీరు చూస్తూ ఉంటే మనకు డిఫరెంట్ ఫెస్టివల్స్కి కొంచెం డిఫరెంట్ డ్రెస్ కోడ్స్ అనేవి ఉంటాయి, గమనించారా? ఎస్పెషల్లీ నవరాత్రి టైంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ డ్రెస్ కోడ్ ఉంటుంది, లేదా పర్టికులర్ ఈవెంట్స్లో మనకు పర్టికులర్ డ్రెస్ కోడ్ ఉంటుంది. పెళ్లి టైంలో జనరల్గా ఏ కలర్స్ వాడతారు? వైట్, నెక్స్ట్ ఇంకా ఎల్లో. పసుపు శుభానికి సంకేతం అంటారు మన దాంట్లో. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మనం పసుపుని వాడతాం, ఎల్లో కలర్. గ్రీన్ కలర్, పసుపు పచ్చ, ఆకుపచ్చ కలర్లు అంటాం వాటిని. ఇవి ఎందుకు అంటే ఎల్లో అనేది మనకు స్ట్రెంగ్త్ని ఇస్తుంది, స్టెబిలిటీని ఇస్తుంది. అందుకే చూడండి, ఈ డైలీ పసుపు రాసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఇది కలర్ థెరపీలా పనిచేసి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. ఎందుకంటే మన కలర్ థెరపీలో దీన్ని మనం ఎర్త్ ఎలిమెంట్తో పోలుస్తాం స్టెబిలిటీకి. ఇంకెక్కడ ఉంటుంది? సో మనం ఏం చేస్తున్నాం, దీన్ని చూడడం ద్వారా కానీ మన మీద అప్లై చేసుకోవడం ద్వారా కానీ వీటి బెనిఫిట్స్ని మనం పొందుతున్నాం. అందరు ఇది అప్లై చేసుకున్నారా? ఎవరైనా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు అసలు కలర్ థెరపీ అంటే ఏంటో చూద్దాం. కలర్ థెరపీని మనం క్రోమోథెరపీ అని కూడా అంటాం. ఎందుకు అంటే ఇక్కడ మనం కలర్స్ వాడుతున్నాం, లైట్స్ వాడుతున్నాం. ఆల్టర్నేటివ్ హీలింగ్ ప్రాక్టీస్లో ఈ కలర్స్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మనలో బ్యాలెన్స్ని, వెల్ బీయింగ్ని తీసుకొస్తున్నాం. ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ డిఫరెంట్ కలర్స్ క్యారీ డిఫరెంట్ వేవ్ లెంత్ అండ్ ఎనర్జీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కలర్స్ ఏం చేస్తున్నాయి, మనకు ఒక వేవ్ లెంత్ని, ఎనర్జీని క్యారీ చేస్తున్నాయి. ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే మనం అంతా కూడా ఎనర్జీ బీయింగ్స్. సో ఆ ఎనర్జీ సిస్టమ్ని బేస్ చేసుకొని ఈ కలర్స్ అనేవి హీల్ చేస్తాయి, విచ్ కెన్ ఇంటరాక్ట్ విత్ ద బాడీ ఎనర్జీ సిస్టమ్ టు క్రియేట్ పాజిటివ్ సైకలాజికల్ అండ్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్. ఇది మన ఫిజికల్ బాడీ మీదనే కాదు, మన మెంటల్ మన ఎమోషనల్ బాడీ మీద కూడా వర్క్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా మనం యాంగ్షియస్గా ఉన్నాం, ఓవర్ స్టిమ్యులేటెడ్ అయి ఉన్నాం, ఇప్పుడే చెప్పాం చాలా ఏంటిది కోపంగా ఉన్నాం లేదా యాంగ్షియస్గా ఉన్నాం. అదే ఒక పార్క్లో కానీ నేచర్కి వెళ్ళినప్పుడు ఆ గ్రీన్ కలర్ అట్లా చూడడం వల్ల ఆటోమేటిక్గా మన మైండ్ అనేది కామ్ డౌన్ అవుతుంది. అదేం చేస్తుంది, మనకు రిలాక్సేషన్ని ఇస్తుంది, మన మైండ్ని పీస్ఫుల్గాను చేస్తుంది. ఈ విధంగా మనకి ఈ కలర్ థెరపీ అనేది పనిచేస్తుంది. సో బేసిక్గా ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఈచ్ కలర్ ఎమిట్స్ ఎ స్పెషల్ వైబ్రేషన్ దట్ రిజోనేట్స్ విత్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సి కలర్స్ కెన్ అబ్జర్వ్ త్రూ స్కిన్, ఐస్, చక్రాస్ అండ్ ఎనర్జీ ఫీల్డ్. విన్నారా వైబ్రేషనల్ థెరపీ అని? ఎనర్జీ థెరపీ కానీ వైబ్రేషనల్ థెరపీ కానీ మనకు ప్రపంచంలో ఒక లా ఉంది. ఏంటి అంటే థింగ్స్ విత్ సేమ్ ఫ్రీక్వెన్సీ విల్ వైబ్రేట్. ఇది విన్నారా? సైన్స్ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంటుంది దీని మీద. అంటే ఏవైతే రెండు మనకు సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయో ఒకదాంతో ఇంకో దాన్ని మనం వైబ్రేట్ చేయగలము. అట్లానే ఈ కలర్స్కి కూడా ఒక్కొక్క దానికి ఒక వేవ్ లెంత్ ఉంది, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఆ ఫ్రీక్వెన్సీ ఏ ఆర్గన్తో మ్యాచ్ అవుతుందో సో ఆ ఆర్గన్ని మనం ఈ కలర్స్ ద్వారా హీల్ చేయొచ్చు. మీకు చక్రాస్ ఐడియా ఉన్నాయా? సో మన బాడీలో కొన్ని చక్రాస్ ఉంటాయి, దాంట్లో
షట్ చక్రాస్ ఇంపార్టెంట్ అంటారు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపురము, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్ర. ఈ చక్రాస్ అన్నీ కూడా దానికి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంది. ప్రతి చక్రాకు ఒక కలర్ ఉంది. దానికి ఒక ముద్ర ఉంది. సో ఇవి రెగ్యులర్గా చేయడం ద్వారా ఎప్పుడైతే మనకు ఆ చక్రాలు ఇంబ్యాలెన్స్ వస్తుందో, ఈ ప్రాక్టీసెస్ చేయడం ద్వారా దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. యోగాలో ఏం చెప్తారు అంటే షట్ చక్రాలు కనుక సమానంగా ఉంటే, సమత్వంలో ఉంటాయి, అంటే చక్రాస్ కనుక బ్యాలెన్స్గా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇంకొకటి, కొంతమంది బ్రహ్మ ముహూర్తంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. గమనించారా? జనరల్గా మీకు ఏవైనా గుళ్ళో పూజలు కానీ, ఆస్పీషియస్ టైం అంటారు దాన్ని. మార్నింగ్ సంథింగ్ అరౌండ్ 3:45 to 4:30, 4:45 టైం అంటారు కానీ, ఆ టైంలో మెడిటేషన్ చేయడం ద్వారా మీకు ఎనర్జీ చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకు? ఏం చెప్పాను? థింగ్స్ విత్ సిమిలర్ ఫ్రీక్వెన్సీ వైబ్రేట్స్. అంటే ఎక్కడో మనకు ఆ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మనం ఆ ఎనర్జీని మనం తీసుకోగలం. అదేవిధంగా ఈ కలర్స్ కూడా ప్రతి దానికి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో దాన్ని బట్టి ఇవి పనిచేస్తాయి. The light exposed on different colors can influence mood, emotions and biological process. ఇక్కడ ఏం జరుగుతుంది? మన ఫిజికల్ బాడీయే కాకుండా మన మైండ్ మీద కూడా ఇది ఎఫెక్ట్ ఉంది. సో దీని హిస్టరీ చూద్దాం. కలర్ థెరపీ ఎట్లా స్టార్ట్ అయింది, ఏంటిది, ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేశారు. దీంట్లో ఈజిప్ట్లో ఈజిప్టియన్స్ యూస్డ్ సన్లైట్ ఫిల్టర్స్ ద కలర్ గ్లాస్ టు హీల్ ఇల్నెస్. ఈజిప్ట్లో ఏం చేశారు? ఒక ఫిల్టర్స్ పెట్టేసి ఆ సన్లైట్ వస్తుంది కదా, వచ్చిన సన్లైట్ ఎట్లా మారుతుంది? విబ్జిఆర్ కలర్స్ లాగా మారుతుంది, 7 కలర్స్ లాగా. సో దాంతో వీళ్ళు ఇల్నెస్ క్యూర్ చేసేవాళ్ళు. ఇండియాలో మీకు తెలుసు ఆయుర్వేదం ఉంది, యోగా ఉంది. దీంట్లో ఇప్పుడే చెప్పాను మీకు చక్రాస్ అనేసి. సో ఈ చక్రాకి ఒక కలర్ ఉంటుంది, ఒక బీజమంత్రం ఉంటుంది, ఒక ముద్ర కూడా ఉంటుంది. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో 5 ఎలిమెంట్స్. ఒక్కొక్క ఎలిమెంట్కి వీళ్ళు అసోసియేట్ చేశారు కలర్స్. మన దాంట్లో కూడా ఉంది, నెక్స్ట్ చూద్దాం మనం అది ఏంటి అనేది. గ్రీక్ అండ్ రోమన్ సివిలైజేషన్లో కూడా ఉంది జెమ్ స్టోన్స్ టు క్యూర్. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏంటిది, కొంతమంది ఏదైనా ఇల్నెస్ ఉన్నప్పుడు ఒక స్టోన్ పెట్టుకుంటారు డిఫరెంట్ కలర్స్లో. మీరు కూడా ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే మీకు ఇది ఉంది, మీరు ఈ స్టోన్ పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. సో ఈ రకంగా కూడా ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎల్ఈడి లైట్స్. అంటే నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేస్తాను. సో ఏమైందంటే వన్ ఆఫ్ స్టూడెంట్స్కి యాంకిల్ ట్విస్ట్ అయింది. యాంకిల్ ట్విస్ట్ అయినప్పుడు యాంకిల్ పెయిన్ అనేది అంత ఈజీగా పోదు. మీరు ఎవరికైనా అయి ఉంటే తెలుస్తుంది, అది చాలా టైం పడుతుంది. సో అట్లాంటప్పుడు రెడ్ కలర్ ఎల్ఈడి బల్బ్ ఉంటుంది కదా, రెడ్ కలర్ లైట్. సో ఏంటంటే ఆ లైట్ని మన యాంకిల్ దగ్గర పెట్టి ఆ హీట్ వల్ల ఆ పెయిన్ అనేది చాలా తొందరగా క్యూర్ అయింది. సో ఈ విధంగా కూడా మనకు ఈ థెరపీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఏమనుకున్నాం? కలర్ థెరపీని మనం కలర్ థెరపీ ఇది ఒక వైబ్రేషనల్ థెరపీ. అసలు ఈ వైబ్రేషనల్ థెరపీ అంటే ఏంటి? వైబ్రేషనల్ థెరపీ ఇన్వాల్వ్స్ యూజింగ్ సౌండ్ వేవ్స్, లైట్ వేవ్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ టు ఎఫెక్ట్ బాడీ ఫంక్షన్స్. ఇది జనరల్గా వైబ్రేషనల్ థెరపీ. ఇదేం చేస్తుంది అంటే ఇట్ విల్ స్టిమ్యులేట్ అవర్ నర్వ్ సెల్స్ బిలో ద స్కిన్ వేర్ ఇట్ ఈస్ యాక్టివేటెడ్ అండ్ గెట్ స్టిమ్యులేటెడ్. సో ఈ కలర్స్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ లోపల ఉన్న సెల్స్ యాక్టివేట్ అయ్యేసి అవి స్టిమ్యులేట్ కూడా అవుతాయి.
చూడండి, వైట్ లైట్ ఏదైతే ఉందో, ఈ లైట్‌ని మనం ఎప్పుడైతే ఒక ప్రిజం ద్వారా ఈ లైట్‌ని పంపిస్తామో, అప్పుడు ఏం జరుగుతుంది? ఇది మనకు విబ్జిఆర్ కలర్స్‌లో మారతాయి. ఏంటి అవి? వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. సో, ఈ విధంగా మారతాయి. ఎందుకంటే మన దాంట్లో కలర్స్‌లో ఈ ఆర్డర్‌లోనే మనం తీసుకుంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. చూడండి, ఇక్కడ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సో, ఏ ఫ్రీక్వెన్సీలో ఇప్పుడు మనం జనరల్‌గా మొబైల్ ఫోన్ తీసుకుంటే దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది హెర్ట్జ్. కానీ ఏదైతే మనకు లోయెస్ట్ ఈ పర్పుల్ కలర్ ఉందో, వయొలెట్ కలర్ ఉందో, దాని ఫ్రీక్వెన్సీ దీనికంటే కూడా చాలా ఎక్కువ. అంటే జస్ట్ ఇమాజిన్. సో, అది ఏ రకంగా మనకు పనిచేస్తుంది అనేది. సో, దీంట్లో మనకు ఆయుర్వేదిక్ ఎనర్జీస్ ప్రకారం 5 ఫిజికల్ ఎనర్జీస్ ఉంటాయి. వాటిని మనం పంచమహాభూతాలు అంటాం. నెక్స్ట్ 5 మెటాఫిజికల్ ఉంటాయి. సో, వీటిని చూద్దాం 5 అనేటివి. సింపుల్ థింగ్, ఈ 5 ఎలిమెంట్స్ మనకొకటి ఉంది. ఏంటిదంటే ప్రపంచం కూడా పంచభూతాలతో ఫామ్ అయింది. మన శరీరం కూడా పంచభూతాలతో ఫామ్. దీన్ని మనం అండపిండ తత్వం అంటాం. అంటే ప్రపంచంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయో, మన శరీరంలో కూడా అటువంటి మార్పులే జరుగుతాయి. మీరు ఏదైనా తీసుకోండి ప్రపంచంలో, అది పంచభూతతో ఫామ్ అయింది. మన శరీరం తీసుకోండి, మన శరీరంలో కూడా ఈ పంచభూతాలు ఉన్నాయి. దీన్నే సిద్ధులు ఏం చెప్పారు అంటే, అండతిల్ ఉల్లత్తే పిండం, పిండతిల్ ఉల్లత్తే అండం, అండముల్ పిండముల్ ఒండ్రై. అంటే అండంలో ఉన్నది పిండంలో ఉంది, పిండంలో ఉంది అండంలో ఉంది. ఈ రెండూ కూడా ఒకటే. ఈ పంచభూతాలు ఏంటివి? వీటిని పంచమహాభూతాలు అంటారు. లేకుంటే 5 ఎలిమెంట్స్ అంటారు. ఈ 5 ఎలిమెంట్స్ ఏంటి? మీరు టైప్ చేయొచ్చు, టెక్స్ట్ చేయొచ్చు. ఏమేంటి అవి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అంతేనా? సో, ఇప్పుడు ఈ పంచమహాభూతాలకు మన కలర్స్‌కి లింకేజ్ చూద్దాం. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము. యెల్లో కలర్ ఏం చేస్తుంది? మనకు స్ట్రెంగ్త్‌ని, స్టెబిలిటీని ఇస్తుంది. మీరు చూస్తే ఆకు వచ్చినప్పుడు గ్రీన్ కలర్‌లో ఉంటుంది. దాని లాస్ట్ స్టేజెస్‌లో అది యెల్లో కలర్‌గా మారుతుంది. భూమిలో కలిసిపోతుంది. సో, ఏదైతే మనకు క్వాలిటీస్ ఆఫ్ ఎర్త్ ఉందో, అంటే స్ట్రెంగ్త్, అది సాలిడ్‌గా ఉంటుంది, స్టేబుల్‌గా ఉంటుంది. సో, అలానే మనకు ఆ ఎర్త్ ఎలిమెంట్‌కి సంబంధించిన కలర్ ఏంటిదంటే యెల్లో కలర్. పోనీ. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఏంటివి? ఎప్పుడైతే మనం కోపంగా ఉంటామో, లేకుంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయో, కంప్లీట్‌గా డిస్టర్బ్ అయిపోయామో, ఎప్పుడైతే మనం నేచర్‌లోకెళ్తామో, ఆటోమేటిక్‌గా మనం ఏమవుతాం? మనం ఆటోమేటిక్‌గా మనం కామ్ అయిపోతాం. సో, ఆ కామింగ్ నేచర్ ఎక్కడుంది? ఆ నేచర్‌లో ఆ గ్రీన్ కలర్‌లో ఉంది. మనను శాంతపరిచే ప్రభావం ఉంది దానికి. సో, ఇది ఏంటంటే ఇది జలతత్వంతో సంబంధించింది. సో, వాటర్ ఎలిమెంట్‌కి సంబంధించిన కలర్ ఏంటి అంటే గ్రీన్. నెక్స్ట్ అగ్నితత్వం. ఏంటంటే మీకు కోరిలేట్ చేయడానికి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. మీరెప్పుడన్నా స్టవ్ ఫ్లేమ్ చూసారా? అది ప్యూర్‌గా ఉన్నప్పుడు ఏ కలర్‌లో ఉంటుంది? బ్లూ కలర్‌లో ఉంటుంది. సో, అగ్నితత్వానికి సంబంధించింది స్కై బ్లూ.
నెక్స్ట్ వాయుతత్వం. వాయుతత్వం మెయిన్ క్వాలిటీ ఏంటిది? మూమెంటం, స్పీడ్. అన్నిటికంటే స్పీడ్ దేని నుంచి వస్తుంది? మనకు వాయువు నుంచి. దాన్ని మనం ఇక్కడ మూమెంటం అంటాం. సో దానికి సంబంధించిన కలర్ ఏంటిది? ఎప్పుడన్నా ఇండిగో అనే పేరు విన్నారా? మీరు ఎక్కడ విన్నారు ఇండిగో అనే పేరు? ఎవరన్నా చెప్పగలరా? ఎక్కడ విన్నారా పేరు? ఎక్కడ విని ఉండొచ్చు? ఫ్లైట్. సో దానికి ఆ పేరు ఎందుకు పెట్టుంటారు ఇండిగో అని? అంటే ఇప్పుడు మనం బస్, ట్రైన్, ఫ్లైట్ కంపేర్ చేసుకుంటే దేనికి మూమెంటం ఎక్కువ ఉంటుంది? ఫ్లైట్. సో ఏంటంటే ఇండిగో అనేది హై మూమెంటం ఉంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే మన వాయుతత్వాన్ని ఇండిగో అంటాం, లేదా దాన్ని డార్క్ బ్లూ కలర్ అని కూడా అంటాం. ఆకాశతత్వం. ఆకాశతత్వం ఏంటంటే అన్నిటికంటే లైట్గా ఉంటుంది, విస్తారంగా ఉంటుంది. సో దీంట్లో మనకు వాయిలెట్ కలర్ అనేది లో వేవ్ లెంత్, హై ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. సో ఇది జనరల్ ఏంటంటే జనరల్ కోరిలేషన్ మన కలర్స్కి, పంచభూతాలు. ఓకే, నెక్స్ట్ మెటాఫిజికల్ ఉంది. దీంట్లో ఏముంది మనకు? టైం, కాల్, దిశ, డైరెక్షన్, మన్, ఆత్మ, తన్. సో దీంట్లో మనకు టోటల్ 5 ఫిజికల్, 5 మెటాఫిజికల్ ఉన్నాయి. సో ఈచ్ వన్ కూడా మనకేం చేస్తుంది అంటే మన ఒక ఫింగర్తో మనం రిప్రజెంట్ చేస్తాం వీటిని. సో మిగతా వాటికి వెళ్ళే ముందు మనం కొన్ని ప్రోటోకాల్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటిది? ఇది బ్లాక్ కలర్. సో ఫస్ట్ మనం ఏం చేసాం ఇక్కడ? బ్యాక్ పెయిన్కి మన స్పైనల్ రిఫ్లెక్స్లో బ్లాక్ చేసాం, కిడ్నీ రిఫ్లెక్స్లో కూడా బ్లాక్ కలర్. సో ఈ బ్లాక్ కలర్ అనేది మనకు తమస్, దీనికి సంబంధించింది. దీన్ని లేదా దీంట్లో ఏమంటారు అంటే నథింగ్నెస్ కానీ జీరో అంటారు. సో ఏదైనా సరే మనకు జీరో స్టేట్కి వెళ్ళాలి లేదా నథింగ్లెస్ స్టేట్కి వెళ్ళాలి అంటే మనం ఈ కలర్ యూజ్ చేయొచ్చు. సో యోగాలో దాన్ని ధ్యాన స్థితి అంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, యోగాలో ఏం చేస్తారు? కొద్దిగా ముద్రల్లో కూర్చుంటారు. ఇది ఏం చేస్తుందంటే ముద్ర మనలో ఉన్న ఎనర్జీని బయటికి వెళ్ళకుండా మనకు ఎక్కడికి కావాలో అక్కడికి తిరిగి పంపిస్తుంది. దీన్నే రీడైరెక్టింగ్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సపోజ్ ఏముంది, కొందరికి హ్యాండ్ వీక్ ఉంది, ఎనర్జీ కావాలి. సో ఏం చేస్తాం? ఆ హ్యాండ్లోకి ఎనర్జీ పంపిస్తాం. హార్ట్ వీక్ ఉంది, హార్ట్లోకి ఎనర్జీ కావాలి. సో ముద్ర వేసుకోవడం ద్వారా అక్కడికి పంపిస్తాం. ఎప్పుడైతే మనం ఈ ముద్రాలు వేస్తామో మనకు ఎనర్జీ పెరుగుతుంది. అప్పుడు ఏ ట్రీట్మెంట్ చేసినా కానీ రిజల్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం వర్క్ చేసేది ఎనర్జీ సిస్టమ్ మీద. సో అలానే మనం ఏదైనా సరే దాన్ని జీరో స్టేట్కి కానీ నథింగ్నెస్కి తీసుకెళ్ళాలి అంటే మనం బ్లాక్ యూజ్ చేస్తాం. మనకు జనరల్గా ఇష్యూస్ ఎందుకు వస్తాయి? మనం ఈ జీరో స్టేట్ కానీ నథింగ్నెస్ నుంచి ఎంత దూరంగా ఉంటే మనకు అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దీనికి మనం ఎంత దగ్గరగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక వేవ్ ఉంటుంది, ఏం చేస్తుంది? అది పైకి వెళ్తుంది, ఎంత పైకి వెళ్ళిందో మళ్ళీ అంత కిందికి రావాలి.
అంటే ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ కింది అనేది మనం ఇన్ అనుకుందాము, పైన అనేది యాంగ్ అనుకుందాం. సో అది ఎంత యాంగ్కి వెళ్తే మళ్ళీ ఆ ఇన్ని టచ్ అవ్వాల్సిందే, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అంటే అది యాంగ్ రైజ్ అవుతుంది, మనం ఇన్ కంప్లీట్గా టచ్ చేయట్లేదు, మళ్ళీ యాంగ్కి టచ్ అవుతుంది. డే బై డే మనం ఈ జీరో స్టేట్కి, ఈ నథింగ్నెస్కి మనం దూరంగా వెళ్తాం. సో ఇప్పుడు ఏం చెప్పాను, ఎంత దూరంగా వెళ్తే మనకు అన్ని ఇష్యూస్ పెరుగుతాయి. ఎందుకు అట్లా జరుగుతుంది? పూర్వకాలంలో, ఇది చెప్పే ముందు ఇంకొక పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వర్క్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈవినింగ్ అవుతుందో ఎర్లీ డిన్నర్ చేసి కంప్లీట్ రెస్ట్లోకి వెళ్ళేవాళ్ళు. లైట్స్ ఉండేది కాదు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండేది కాదు. సో ఆ డార్క్నెస్లో వాళ్ళకి ఏంటంటే ఆ ఇన్ పెరిగి వాళ్ళకు బ్యాలెన్స్ అయ్యేది. సో ఆ నథింగ్నెస్కి స్టేట్కి వెళ్ళాలి అంటే జస్ట్ సింపుల్ బ్లాక్ కలర్ స్కెచ్ తీసుకోండి, ఎక్కడైనా సరే మీ హ్యాండ్లో 0 అని రాసుకోండి. ఏం చేయాలి? నథింగ్నెస్ వెళ్ళాలి అంటే బ్లాక్ కలర్ స్కెచ్ తీసుకొని 0 అని రాసుకోండి. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ కాలంలో మనం లేట్గా పడుకుంటున్నాము, ఆ డార్క్నెస్ లేదు. ఇప్పుడు మనకు డేకి నైట్కి కూడా డిఫరెన్స్ లేదు. మీరు హైదరాబాద్లో ఫ్యూ ప్లేసెస్కి వెళ్తే ఏం జరుగుతుంది, మీకు నైట్కి డేకి పెద్ద డిఫరెన్స్ ఉండదు, అన్ని లైటింగ్స్ ఉంటాయి. కానీ మీకు ఇది పెరిగేది డార్క్నెస్లో. సో అందుకని మనం ఏమవుతున్నాం అంటే డే బై డే దీనికి దూరంగా వెళ్తాం. ఏం చేయాలి దీనికి దగ్గర రావాలి అంటే జస్ట్ ఒక 0 రాసుకోండి. చాలా మందికి స్లీప్ ఇష్యూస్ ఉన్నాయి. 2 out of 3 పర్సన్స్కి ఇన్సోమ్నియా అంటే సరిగ్గా నిద్ర పట్టదు, డిస్టర్బ్డ్ స్లీప్, లేదా స్లీపే సరిగ్గా ఉండదు. సో వాళ్ళు ఏం చేయాలి, మనకు ఏ కలర్ అయినా సరే డే టైమ్ ఇస్ ద బెస్ట్ టైం అన్ని కలర్స్కి. ఈ బ్లాక్ కలర్ ఒకటి మనం నైట్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎవరికైతే స్లీప్ ప్రాబ్లం ఉందో థంబ్ నేల్ కింద జస్ట్ బిలో ద థంబ్ నేల్ జస్ట్ ఒక చిన్న డాట్ ఆన్ బోత్ హ్యాండ్స్. ఈరోజు ట్రై చేసి చూడండి, ఎవరికైతే స్లీప్ ఈ ప్రాబ్లం ఉందో ఏం చేయాలి, కనిపిస్తుందా? బోత్ థంబ్ నేల్స్ కింద ఒక బ్లాక్ కలర్ డాట్. ఈ విధంగా పెట్టుకోండి. ఇది 4 to 6 అవర్స్ ఉంచుకోవాలి. బేసిక్ ప్రోటోకాల్ ఏంటంటే కలర్ థెరపీ 4 to 6 అవర్స్ ఈ కలర్స్ పెట్టుకొని అట్లానే ఉంచుకోవాలి. తర్వాత కంప్లీట్గా క్లియర్గా వాష్ చేసుకోవాలి. కంప్లీట్గా వాష్ చేసుకోకుంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు డార్క్ కలర్స్ పెట్టుకున్నాము, అవి లైట్ అయిపోతాయి. సో అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ దాన్ని ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. సో అందుకని చెప్పేసి మనం కంప్లీట్గా వాష్ చేసుకోవాలి. క్లియర్? ఇన్సోమ్నియాకి ఇంకొక రీజన్ ఏంటిది, చాలామంది థాట్స్ ఎక్కువ ఉంటాయి, మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే పింక్ కలర్ తీసుకోండి. పింక్ కలర్ తీసుకొని మిడిల్ ఫింగర్ ఉంది కదా, బోత్ మిడిల్ ఫింగర్స్కి ఈ నేల్ కింద పెట్టుకోండి డాట్. ఏం చేయాలి, కనిపిస్తుందా?
ఈ మిడిల్ ఫింగర్ నేల్ కింద దాన్ని యాంగ్ బ్రెయిన్ అంటాము. అక్కడ మీరు పింక్ కలర్ని పెట్టుకోండి. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, ఎవరికైతే నిద్ర సరిగ్గా పట్టట్లేదో, ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయో, వాళ్ళు వాయు ముద్ర చేయొచ్చు. ఏం చేయాలి? ఈ ఇండెక్స్ ఫింగర్ని బేస్ ఆఫ్ థంబ్లో పెట్టేసి, థంబ్ ఓవర్ ద ఇండెక్స్ ఫింగర్, ఇది 2 హ్యాండ్స్తో చేయాలి. ఈ రిమైనింగ్ 3 ఫింగర్స్ స్ట్రేట్గా ఉండాలి. ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ ది పామ్ ఏదైతే ఉందో ఇది మీ థైస్ మీద ఉండాలి. మీరు పడుకునే ముందు ఒక 15 మినిట్స్ ఈ ముద్ర చేసి పడుకుంటే చాలా మంచిది. మీ ఆలోచనలు తగ్గుతాయి. ఆల్రెడీ కలర్ థెరపీ పెట్టేసుకున్నారు, సో దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఆల్రెడీ చేసిన వాళ్ళు, ఇది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని అడిగితే మీకు చెప్తారు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు అంటే మళ్ళీ మనం ఆ 0 స్టేట్కి తీసుకెళ్తున్నాం. ఈ బ్లాక్ కలర్ అనేది మనకు రీజునివేట్ అవ్వడానికి, లేదా బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కానీ, ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ పనిచేస్తుంది. ఎక్కడెక్కడ పనిచేస్తుంది ఇది? ప్రెగ్నెంట్ లేడీకి లేదండి. అంటే జనరల్గా వాళ్ళు కొన్ని ముద్రాలు చేయొచ్చు, వాళ్ళకి హెల్ప్ అవుతాయి. బట్ కండిషన్ చూడని మనం చెప్పలేము. జనరల్గా ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ అవాయిడ్ చేయడమే బెటర్. సో ఈ బ్లాక్ కలర్ మనకి ఎక్కడెక్కడ పనిచేస్తుంది? ఏదైనా రీజనరేట్, పునరుత్పత్తి అంటాం కదా, సో ఆ పొజిషన్ అప్పుడు మనకి బ్లాక్ కలర్ బాగా పనిచేస్తుంది. లేదా బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా, లేదా ఇన్ఫెక్షన్స్ ఉన్నా. సో జనరల్గా మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి? పెయిన్స్ నెక్స్ట్ చెప్తాను. జనరల్గా మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఫీవర్, కోల్డ్. సో ఎవరికైతే ఫీవర్ వస్తుందో బెస్ట్ పాయింట్స్, ఆల్ ఫింగర్ టిప్స్లో మీరు బ్లాక్ డాట్ పెట్టుకోండి. ఫింగర్ టిప్స్ అండ్ టో టిప్స్. ఫింగర్ టిప్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఫింగర్ టిప్స్, ఈ ఆల్ ఫింగర్ టిప్స్లో 10 ఫింగర్ టిప్స్లో లేదా టోస్, వీటి టిప్స్కి మీరు ఒక బ్లాక్ డాట్ పెట్టుకోండి. లేదు ఎవరికన్నా థ్రోట్, ఎందుకంటే బయట పొల్యూషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కనుక మీరు చూస్తే మోస్ట్ హెల్త్ ఇష్యూస్ పొల్యూషన్ వల్లే వస్తున్నాయి. బ్రీతింగ్ ప్రాబ్లం నుంచి తీసుకొని మీరు ఏదైనా తీసుకోండి, మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే పొల్యూషన్. సో అట్లా ఎవరికైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, సో వాళ్ళు ఏం చేయొచ్చు? ఇది మన థ్రోట్ రిఫ్లెక్స్. సో ఇక్కడ బ్లాక్ కలర్, ఇక్కడ బ్లాక్ కలర్. లేదా టూత్ పెయిన్ ఉంది, టూత్ ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంది, అప్పుడు ఏంటి అంటే రైట్ హ్యాండ్ థంబ్. సో ఇది మన ఫేస్ అనుకున్నప్పుడు ఇన్సెక్ట్ సిస్టంలో సో ఇక్కడ మన టీత్ వస్తాయి. సో ఈ విధంగా ఒక లైన్ పెట్టేసుకోండి ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ టూత్ పెయిన్ ఆర్ టూత్ ఇన్ఫెక్షన్. లేదు ఉమెన్స్కి జనరల్గా ఉండే ప్రాబ్లం ఏంటి? ఏమి ఇన్ఫెక్షన్ వస్తుంది జనరల్గా? యూరినరీ
ఇన్ఫెక్షన్స్, యూటీఐ. ఓకే, సో ఏదన్నా వాళ్ళకి అటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ భాగంలో బ్లాక్ కలర్ పెట్టుకోవచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫర్మేషన్స్ కూడా ఇది తగ్గిస్తుంది. ఒకవేళ మీకు టీత్ ఉంటే ఇక్కడ టీత్ రిఫ్లెక్స్కి పెట్టేసుకోండి. థ్రోట్ ఉంటే థ్రోట్ రిఫ్లెక్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటే థ్రోట్ రిఫ్లెక్స్కి పెట్టుకోండి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే యూరినరీ ఈ పాయింట్కి పెట్టుకోండి. టూత్ ప్రాబ్లం ఉంటే టూత్ రిఫ్లెక్స్కి పెట్టు, లేదా జస్ట్ సింపుల్గా మీ హ్యాండ్ మీద ఒక బ్లాక్ స్కెచ్తోని 0 అనే నెంబర్ రాసు. ఓకే, మెయిన్ ఈ కాలంలో ఇంకా కొంచెం మనం సఫర్ అయ్యేది ఏంటి అంటే పెయిన్స్. వన్ హ్యాండ్ యూ కెన్ రైట్, ఒక హ్యాండ్లో సరిపోతుంది. లేదా ఇండైజెషన్ ఉంది మీకు, సరిగ్గా మీ అబ్డామిన్ ఫంక్షన్ సరిగ్గా లేవు, ఇండైజెషన్ ఉంది. సో అటువంటప్పుడు మీరు ఇది స్టమక్ రిఫ్లెక్స్. ఓకే, స్టమక్ రిఫ్లెక్స్లో మీరు బ్లాక్ కలర్ పెట్టుకోండి. దీనివల్ల మీ డైజెస్టివ్ కెపాసిటీ పెరుగుతుంది. ఎవరికైతే ఇండైజెషన్ ఉంటుందో అది తగ్గుతుంది. సర్వైకల్ పెయిన్స్ దాంట్లో కూడా మీరు ఇక్కడ నెక్, ఇది బ్యాక్ పెట్టుకున్నాం కదా, సో అట్లానే ఇది నెక్. సో నెక్ దగ్గర కూడా మీరు బ్లాక్ కలర్ పెట్టుకోవచ్చు. కానీ జనరల్గా ఎవరికైతే పెయిన్స్ ఉన్నాయో వాళ్ళు ఏం చేయండి అంటే స్కై బ్లూ కలర్ తీసుకోండి. స్కై బ్లూ కలర్ తీసుకొని లిటిల్ ఫింగర్, లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ నేల్ కింద, యాంగ్ బ్రెయిన్ అంటాం. సో అక్కడ మీరు ఈ స్కై బ్లూ కలర్ అప్లై చేసుకోండి. కనిపిస్తుందా? స్కై బ్లూ కలర్ ఈ విధంగా అప్లై చేసుకోండి. మీకు డెఫినెట్గా విత్ ఇన్ షార్ట్ టైం మీరు రిజల్ట్స్ చూడొచ్చు. లేదా దీంతో నెంబర్ 2 అని రాసుకోండి. నెంబర్ 2 రాసుకోండి హ్యాండ్ మీద, ఎక్కడైనా రాసుకోవచ్చు. మీ పామ్ మీద ఎనీ ప్లేస్ ఇన్ ద పామ్ మీరు ఈ నెంబర్ రాసుకోవచ్చు. ఒకవేళ పెయిన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయండి. ఇది మనం ఫస్టే డిస్కస్ చేసుకున్నాం. ఇదేంటిది? ఇది దేనికి సంబంధించింది? అగ్నితత్వం. ఇది ఏంటిదంటే వాయువుని కూడా తగ్గిస్తుంది. జనరల్గా బాడీలో పెయిన్స్ ఎందుకు పెరుగుతాయి? వాయుతత్వం పెరగడం వల్ల. సో ఇది వాయుతత్వాన్ని తగ్గిస్తుంది. ఓకే, బ్లాక్. ఇప్పుడు ఏదన్నా మనం నథింగ్నెస్ కానీ జీరోకి తీసుకురావడానికి బ్లాక్ యూజ్ చేస్తాం. సో అదే స్పైన్ పెయిన్ ఉంటే స్పైన్ రిఫ్లెక్స్లో, నెక్ పెయిన్ ఉంటే నెక్ రిఫ్లెక్స్లో, షోల్డర్ పెయిన్ అయితే షోల్డర్ రిఫ్లెక్స్లో, లేదా మీరు స్కై బ్లూ కూడా యూజ్ చేయొచ్చు పెయిన్స్కి. అసలు ఈ 0 అంటే ఏంటి? ఇప్పుడు మనం డే అంతా వర్క్ చేస్తాం, చేసిన తర్వాత నైట్ మనకు రెస్ట్ కావాలి. ఆ రెస్ట్లో ఏంటి అంటే మనం ఆ 0 స్టేట్ని టచ్ అవుతాం, అంటే కంప్లీట్గా రిలాక్స్ అవుతాం. నెక్స్ట్ మనం నెక్స్ట్ డే వర్క్ చేయడానికి రెడీగా ఉంటాం. అట్లా కాకుండా మార్నింగ్ అంతా వర్క్ చేసి వచ్చి ఈవినింగ్ కూడా మనం రెస్ట్ తీసుకోకుండా ఇంకేదన్నా వర్క్ చేసామనుకోండి, అంటే ఏం చేస్తున్నాం? యాంగ్ని పెంచుతూ వెళ్తున్నాం. అట్లా ఎన్ని రోజులు చేయగలం? ఫ్యూ డేస్లో బాడీలో తగ్గిపోయి మనకు ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అంటే మనం ఆ 0 స్టేట్ని మనం టచ్ అవ్వట్లేదు.
ఎప్పుడైతే దాన్ని రెగ్యులర్గా మనం టచ్ చేస్తామో నెక్స్ట్ డే మళ్ళీ ఎంత వర్క్ చేసినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. సో ఇది దేంట్లో వస్తుంది మీకు బ్లాక్ కలర్ తోని జస్ట్ ఒక 0 రాసుకోండి, లేదా ఏ ఆర్గన్స్ లో మీకు కావాలో ఆ రిఫ్లెక్స్ మీద అప్లై చేసుకోండి. లేదు ఇప్పుడు మీకు సపోజ్ ఏదో ఒక ఆర్గన్ లో ఆ సెల్స్ మళ్ళీ రీజెన్యువేట్ అవ్వాలి, సో అప్పుడు మీరు బ్లాక్ కలర్ వాడండి. సపోజ్ మీకు ఎక్కడ లంగ్స్ లో కావాలి, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది, సో అప్పుడు ఏం చేస్తారు, ఇది లంగ్ రిఫ్లెక్స్. సో ఏం చేయండి, ఇక్కడ లంగ్ రిఫ్లెక్స్ లో ఇట్లా బ్లాక్ కలర్ యూజ్ చేస్తారు. లేదా స్కిన్ కి కూడా మనం ఏంటి అంటే మనకు స్కిన్ జాయింట్ ఇది ఏది రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ మిడిల్ జాయింట్. సో దానికి ఒక సర్కిల్ పెట్టుకోవడం, లేదా లంగ్స్ లో ప్రాబ్లం ఉంది దెన్ ఇది మనకు లంగ్ జాయింట్, సో దీని చుట్టూ ఒక సర్కిల్ పెట్టుకోవడం. ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో దాన్ని ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫర్మేషన్స్ కానీ, సో అప్పుడు ఈ బ్లాక్ కలర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కోల్డ్కి కాఫ్కి అంటే దీంట్లో ఒక ప్రాబ్లంకి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో ప్రస్తుతం మనం బ్లాక్ గురించి నేర్చుకుంటున్నాం, సో నేను బ్లాక్ కలర్ గురించి చెప్తున్నాను. లేదు మనకు లివర్ కావాలి, సో లివర్ రిఫ్లెక్స్ లో, స్ప్లీన్ కావాలి, ఇక్కడ స్ప్లీన్ రిఫ్లెక్స్. సో ఏ ఆర్గన్ కావాలి అనుకుంటే మనం ఆ ఆర్గన్ కి ఈ బ్లాక్ కలర్ అనేది అప్లై చేస్తాం. ఇక్కడ వరకు అర్థమైందా? ఇంకా దీంతో పాటు మనం సపోర్టింగ్ గా ఏం చేయొచ్చు, ఇది స్ప్లీన్ రిఫ్లెక్స్, ఇది రివర్ రిఫ్లెక్స్. ఓకే, దీంతో పాటు దీంట్లో కొన్ని 1 హ్యాండ్ సరిపోతుంది, కొన్ని బోత్ హ్యాండ్స్ చేయాలి. దీంట్లో మనం డిఫరెంట్ సిస్టమ్స్ వాడతాము. బేసిక్గా ఇది సుజోక్ సిస్టంలో ఇంటర్నేషనల్ ఉంటుంది. ఇంకొకటి మనం ఓన్లీ ఇదేమో కంప్లీట్ హ్యాండ్లో ఉంది రిఫ్లెక్సెస్. ఇంకోటి ఏంటంటే ఒకే ఫింగర్లో మన కంప్లీట్ బాడీ వస్తుంది. నెక్స్ట్ ఆయుర్వేదిక్ అక్యూప్రెషర్ కూడా ఉంది, సో అది కూడా మనం వాడతాం. సో అది ఏ సిస్టంలో అనేది ఒకసారి మీరు పర్ఫెక్ట్ అయ్యాక మీ దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే సపోర్టింగ్గా నేను కొన్ని ముద్రాస్ కూడా చెప్తాను. ఇప్పుడు మనకి ఏ ముద్రాస్ హెల్ప్ అవుతాయి, ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. ఒకటి వాయు ముద్ర, ఎటువంటి పెయిన్స్ ఉన్నా కానీ ఆలోచనలు ఎక్కువ ఉన్నా కానీ జనరల్గా ఇది ఏంటంటే వాయుతత్వాన్ని తగ్గిస్తుంది. సో వాయుతత్వం తగ్గడం వల్ల మనలో ఆలోచనలు తగ్గుతాయి, నొప్పులు తగ్గుతాయి. సో వెరీ గుడ్ ముద్ర ఫర్ బాడీ పెయిన్స్ అండ్ ఓవర్ థింకింగ్. నెక్స్ట్, ఒకవేళ బాడీలో ఎనర్జీ వీక్ ఉంది, సో బాడీలో మనం ఎనర్జీ పెంచామనుకోండి ఏ సిస్టమ్ అయినా సరే బాగా పనిచేస్తుంది. సో ఆ ఎనర్జీ పెంచడానికి మనం ఏం చేస్తాము అంటే ఆది ముద్ర, కంపెనీ లిటిల్ ఫింగర్ దగ్గర టచ్ చేసి ఈ 4 ఫింగర్స్ క్లోజ్ చేస్తాము, బ్యాక్ సైడ్ ఆఫ్ ది హ్యాండ్ని టైస్ మీద పెట్టుకుంటాం. ఒకవేళ మీకు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నా కానీ అంటే బిలో 80 అట్లా ఉన్నా కానీ ఈ ముద్ర అనేది బాగా పనిచేస్తుంది, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెంచుతుంది. హై బీపీ వాళ్ళకు కూడా ఈ ముద్ర చాలా మంచిది, కానీ లో బీపీ వాళ్ళు వేయకుంటే మంచిది.
ఫస్ట్ది వాయుముద్ర నేర్చుకున్నాము. నెక్స్ట్ది ఆదిముద్ర. ఎందుకంటే బాడీలో ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటే ఈ థెరపీస్ అంత ఫాస్ట్గా పనిచేస్తాయి. మీరు అక్యుప్రెషర్ తీసుకోండి, అక్యుపంక్చర్ తీసుకోండి, ఏ ఆ, ఏ థెరపీ అయినా తీసుకోండి, ఎనర్జీ సిస్టమ్ మీద వర్క్ చేసే ఏ థెరపీ అయినా ఆ పర్సన్ ఎనర్జీ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది హీలింగ్. వాళ్ళు చాలా వీక్ ఉన్నారు, ఎనర్జీ లెవెల్స్ లేవు, బాడీలో ప్రాణశక్తి తక్కువగా ఉంది, అప్పుడు అటువంటి వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఎవరికైతే ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుందో, ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు త్వరగా హీల్ అవుతారు. సో ఈ ముద్రాస్ చేయడం ద్వారా మనలోని ప్రాణశక్తిని మనం పెంచుతున్నాం. నెక్స్ట్ ప్రాణముద్ర. ఇంతసేపు మనం ఏదైతే ప్రాణ వైటల్ ఎనర్జీ అని మాట్లాడుకున్నామో ఆ ప్రాణశక్తిని పెంచడానికి ఈ ప్రాణముద్ర చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా చేయాలి? లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ టిప్ని టిప్ ఆఫ్ ది టంగ్ తో టచ్ చేయాలి. 2 హ్యాండ్స్ లో వేయాలి. ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ స్ట్రేట్ గా పెట్టాలి. ఎప్పుడు కూడా పై దిశలో పెట్టొద్దు. ఆల్వేస్ మీ బ్యాక్ సైడ్ ఆఫ్ ది హ్యాండ్ మీ థైస్ మీద ఉండాలి. సో ఎప్పుడైతే నేను ఇలా పెడతాము ఒక 10 నుంచి 15 నిమిషాలు, ఇలా రోజు చేయడం ద్వారా మనలోని శక్తి పెరుగుతుంది. దీని పేరు ప్రాణముద్ర. ఫస్ట్ది వాయుముద్ర, నెక్స్ట్ది ఆదిముద్ర. ఆదిముద్రతో పాటు మనం ప్రాణముద్ర చేస్తే చాలా మంచిది. అదొక 10 నుంచి 15 నిమిషాలు, ఫాలోడ్ బై ప్రాణముద్ర 10 నుంచి 15 నిమిషాలు. ఈ 2 ముద్రలు చాలా బాగా పనిచేస్తాయి. ఎప్పుడైతే మనం అలసటగా ఉన్నామో, వీక్నెస్, టైర్డ్నెస్ అంటాం కదా, సో ఆ టైంలో మనకి ఈ 2 ముద్రలు చాలా బాగా పనిచేస్తాయి. సో ఇప్పుడు స్టార్టింగ్లో మీకు ఇది చెప్పాను కొన్ని. ఎవరైనా చేశారా? ఎవరైనా ఈ కలర్స్ అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 40-45 మినిట్స్ అవుతుంది అని చెప్పి. స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ కొన్ని ప్రోటోకాల్స్. ఎవరన్నా దాన్ని అప్లై చేశారా? మీరు టెక్స్ట్ చేయొచ్చు లేదా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. బ్యాక్ పెయిన్ రిలీఫ్ ఉంది సార్. రాజలక్ష్మి గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. సార్ నాకు బ్యాక్ పెయిన్ ఉండే సార్, మీరు చెప్తానే పెట్టుకున్నాను. మ్మ్. ఇప్పుడు తగ్గింది సార్, Very good. 70% దాకా తగ్గింది. ఎంతసేపు అండి మనం పెట్టుకొని? ఎంత అయింది? ఒక 40 మినిట్స్ అయింది కదా. అవును సార్. చూసారా 40 మినిట్స్లో ఎంత రిజల్ట్ వచ్చిందో? ఇంకెవరైనా చేశారా ఇది? ఇదేంటి అంటే మనం ఎక్స్పీరియన్స్ అవుతే తప్ప తెలియదు ఎందుకు దీంతో ఇంత రిజల్ట్ వస్తుందా అని. మీరు ఏం చేయండి అంటే రాజలక్ష్మి గారు, ఈ వాయుముద్ర కూడా వేసుకోండి దీంతో పాటు, ఓకే సార్. మీకు ఇంకా బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ట్రై చేశారా దీన్ని, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా వీటి మీద? నాకు కూడా 50% బ్యాక్ పెయిన్ తగ్గింది సార్. సార్ ఒక వీడియో ఆన్ చేసుకొని చెప్పండి సార్, ఎందుకంటే మీరు చెప్తే వీళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఏది ఇది చేసుకున్నారా బ్లాక్ కలర్ తోని? ఓకే, 50% వరకు మీకు బెటర్ ఉంది. అవును సార్.
గుడ్ అండి, కంటిన్యూ చేయండి. డైలీ 4 అవర్స్ ఓకే. మీరు మంచి రిజల్ట్ చూస్తారు. జస్ట్ 15 మినిట్స్ అవుతుంది సార్ అంతే. ఇప్పుడు 15 మా మినిట్స్. మిస్సెస్ రామని జస్ట్ 15 మినిట్స్ అవుతుంది అంతే. ఇప్పుడే ఓకే సార్. వచ్చాను. చూడండి సార్, 15 మినిట్స్ లో మనకి ఇంత రిజల్ట్ ఉన్నప్పుడు మీరు డైలీ చేస్తున్నప్పుడు మీకు ఎంత రిజల్ట్ ఉంటుంది? సో ఓకే దీంట్లో మీరు కష్టపడాల్సింది ఏమైనా ఉందా? ఏముంది, ఒక కలర్ పెట్టుకున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు. అవును. సో ఇవన్నీ కూడా టెస్టెడ్, రీసెర్చ్డ్ ప్రోటోకాల్స్. ఓకే సార్. బసవరాజ్ సార్ ఏం చేశారు అంటే క్లినిక్ లో రీసెర్చ్ చేసి దాని తర్వాత ఇచ్చిన ప్రోటోకాల్స్ ఇవన్నీ. అందుకని మీకు డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఉంటుంది ఇవి చేయడం ద్వారా. దీంతో పాటు ఏంటి అంటే మీరు వ్యాధి ముద్ర చేయండి, ఇది కూడా హెల్ప్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే, ఈ రోజు క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా అంటే చేసుకోండి. ఈ రోజు క్లాస్ వరకు వస్తాయండి, నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. సార్ కొద్దిగా ఈరోజు ఎమర్జెన్సీ వర్క్ వల్ల కుదరలేదు. సార్ వస్తే ఇంకా మీకు బాగా చెప్తారు ప్రోటోకాల్స్. మిగతావి రేపు కూడా క్లాస్ ఉంది మీకు, రేపు వస్తారు సార్. సార్ చెప్తారు. ప్రాణముద్ర ఏం చేస్తుంది అంటే ఇది మనకు జలముద్ర, పృథ్వీ ముద్ర కాంబినేషన్లో చేస్తున్నాం. ఫస్ట్ థింగ్, ఏదైతే మన బాడీలో వైటల్ ఎనర్జీ ఉందో, ప్రాణశక్తి అంటామో, దాన్ని పెంచుతుంది. సో ఈ ప్రాణముద్ర అనేది మనం ఏ థెరపీ చేసినా, ఏ ముద్ర చేసినా దాని ఇంపాక్ట్ని ఇది డబుల్ చేస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఒక 10-15 మినిట్స్ ఈ ప్రాణముద్ర వేసుకోండి. మీకు మిగతా థెరపీస్ కానీ మిగతా ముద్రాస్ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటెన్సిఫై అవుతాయి. ఎందుకంటే ఇది మన ప్రాణశక్తిని పెంచుతుంది. ప్లస్ అబ్సార్ప్షన్ని పెంచుతుంది, బాడీలో స్ట్రెంగ్త్ని పెంచుతుంది, వాటర్ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎవరికైనా స్వెట్లో నుంచి బ్యాడ్ ఆర్డర్ ఉందనుకోండి, టాక్సిన్స్ ఉన్నాయనుకోండి, ఈ ముద్ర చేయండి, ఆ ఆర్డర్ తగ్గుతుంది. పిల్లలు ఉంటారు, ఏం చేస్తారు, ఆడుకొని వస్తారు, ఆ స్వెట్లో బ్యాడ్ ఆర్డర్ వస్తుంది, స్మెల్ వస్తుంది. సో ఈ ముద్ర చేయడం ద్వారా ఆ స్మెల్, అది ఆర్డర్ అనేది తగ్గుతుంది. ప్రాణముద్ర అనేది లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ టిప్ని మనం తంబుతో టచ్ చేస్తాము, మిగతా 2 ఫింగర్ స్ట్రేట్గా ఉంటాయి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్ అనేది మన థైస్ మీద ఉంటుంది. ఏ ముద్ర అయినా చేసే విధానం ఇదే సార్. మిగతా ప్రోటోకాల్స్ ఉన్నాయి, అవి మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము. ఈ రోజు జరిగింది ఏమన్నా ఉంటే అడగండి. మీకు ఇక్కడ వంశీ గారు ఒకటి గ్రూప్ లింక్ పంపించారు. మీరు ఏంటి అంటే ఈ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఈ గ్రూప్ నుంచి వస్తుంది. సో ఒకసారి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు ఆ గ్రూప్లో ఉంటాయి. లింక్ అనేది మీ చాట్ బాక్స్లో ఉంది. ఉన్నాయండి, పొట్ట తగ్గడానికి ముద్ర ఉంది, మన కలర్స్ కూడా హెల్ప్ అవుతాయి. మీరేంటి అంటే సూర్యముద్ర చేసుకోండి, మీకు మెటబాలిజం పెరుగుతుంది. అట్లానే ఏంటి అంటే స్టమక్ రిఫ్లెక్స్లో బ్లాక్ రాసుకోవచ్చు. ఫస్ట్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది. లేదా స్టమక్ రిఫ్లెక్స్లో మీకు పొట్ట తగ్గడానికి ఆరెంజ్ కలర్ కూడా రాసుకోవచ్చు, మీకు అది కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఎర్త్ ఎలిమెంట్ని తగ్గిస్తుంది.
రింగ్ ఫింగర్ ఎట్ ది బేస్ ఆఫ్ ది థంబ్, దీన్ని మనం సూర్యముద్ర అంటాం. కానీ ఏంటంటే హీట్ బాడీస్ కనుక అవుతే మీరు కొద్దిగా ఒక 1 or 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని లేదా ముద్ర చేయండి, లేదా ముద్ర చేసిన తర్వాత వాటర్ తాగండి, మీకు హెల్ప్ అవుతుంది. ఈరోజు చెప్పింది అయితే క్లియర్ కదా అందరికి? ఈరోజు మనం ఏ కలర్స్ నేర్చుకున్నాం? బ్లాక్, పింక్ ఒకటి, స్కై బ్లూ కూడా చూసాం. ఓకే, సో మీరు ఏం చేయాలి అంటే మీరు ఈ కలర్ స్కెచెస్ ఏవైతే ఉన్నాయో యాడ్జెల్ లిటిల్ ఆర్టిస్ట్ కానీ డోమ్స్ కానీ ఈ కలర్స్ యూజ్ చేయడం బెటర్. మిగతా ఇవి కూడా యూజ్ చేయొచ్చు, కానీ మాకేంటంటే ఈ కలర్స్ చాలా ఎఫెక్టివ్గా అనిపించాయి, సో ఈ కలర్స్ యూజ్ చేయడం బెటర్. ప్లస్ మీరు ఏంటి అంటే ఒక 4 to 6 అవర్స్ కలర్స్ వేసుకున్న తర్వాత కంప్లీట్గా వాష్ చేసుకోండి. డే టైం అనేది ఈ కలర్స్కి బెటర్. ఓన్లీ ఇక కుదరట్లేదు అంటే నైట్ టైం కూడా వేసుకోవచ్చు పడుకునే ముందు. కానీ బ్లాక్ ఒక కలర్ ఏంటంటే మనం నైట్ వేసుకున్నా దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. సో ఈ ఏదైతే పాయింట్ చెప్పానో నేల్స్ కింద యాంగ్ బ్రెయిన్లో బ్లాక్ డాట్, స్లీప్ కోసం మీరు పడుకునే ముందు ఈ డాట్ పెట్టుకొని పడుకోండి, మీ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది, మీ స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే చూసారు ఏం చేశారు, ఈ చేసుకోవడం వల్ల ఒక 15 minutesలో 30 minutesలో 40 minutesలో వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంది. సో అలానే కంటిన్యూ చేసినప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. వంశీ గారు. ఫ్రెండ్స్, సో బసవరాజు గారు అది మాట్లాడారు. సో ఆయన ఏదో వేరే మీటింగ్ వల్ల ఇవాళ కొంచెం రాలేకపోయాను. రేపు మళ్ళీ ఉంటుంది మన క్లాసు, రేపు నేను ఉంటానని చెప్పారు. సో అంటే అభినవ్ కూడా మీరు కొంత అభినవ్తో కూడా మంచి సబ్జెక్ట్ అనేది ఇచ్చారు. సో ఈ కలర్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్అప్ లో మీకు చెప్పాడు అభినవ్ కలర్. సో మీకు బ్యాక్ పెయిన్ అనేది కరెక్ట్ గా మీరు ఆ జాయింట్ లో ఫింగర్స్ లో ఒకసారి ట్రై చేయండి, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు. లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ షేర్ చేయండి. సో షేర్ చేస్తే బ్యాక్ పెయిన్ ఉన్నది ఎవరికైనా ఉంటే ఇమీడియట్ గా వాళ్ళ ఇంట్లో బ్లాక్ స్కెచ్ తీసుకుని ఆ మధ్యలో ఒక డాట్స్ పెట్టి దాని మీద వేయడం వల్ల చాలా రిలీఫ్ అనేది వస్తుంది. సో దాని ఎఫెక్ట్ అనేది తెలియాలి. ఈ రోజు బసవరాజు గారు బెంగళూరులో అంత టాప్ లోకి వెళ్ళారంటే ఆ యొక్క థెరపీ, కలర్ థెరపీ అనేది బయటికి వెళ్ళింది. ఈ థెరపీ అనేది బయటికి వెళ్ళడం వల్ల ఎంతో మందికి అనేది ఆ రిజల్ట్ అది వస్తుంది. చాలా కూడా డ్రగ్లెస్ థెరపీ, మందు లేని వైద్యంతో చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు. సో ఇంకొక మన తెలుగు వాళ్ళ కోసం, సో నిన్న కూడా లాస్ట్ టైం కూడా సార్ క్లాస్ లో చెప్పారు తెలుగు వాళ్ళకు కూడా నేను చెయ్యాలి. సో 6 months నుంచి నేను వెంట పడతా ఉంటే మొన్న సార్ అది చెప్పారు, మన తెలుగు కూడా చేద్దాం, ఎందుకంటే నువ్వు చూసావు కదా షెడ్యూల్ అది దానివల్ల. సో అక్కడ ఏంటంటే ఇంకోటి ఫ్రీ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. నేను చాలా క్యాంప్స్ చూశాను, నేను ఆక్యుప్రెషర్ మీద చేశాను. ఎక్స్క్లూజివ్ కలర్ థెరపీ మీద ఇంత క్రౌడ్, ఇంత జనం, మీరు సార్ది చూడొచ్చు బసవా అకాడమీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఫేస్బుక్ లో కానీ చూస్తే ఇక కలర్ థెరపీ ట్రీట్మెంట్ కూడా ఎంత విపరీతమైన క్రౌడ్ వస్తున్నారు. సో అంత రిజల్ట్ ఉంది కాబట్టి అంత పబ్లిక్ అనేది ఓన్లీ కలర్ థెరపీ ద్వారా ఫ్రీ క్యాంప్ పెడుతున్నారు. మన ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ ఇది కాకుండా మెయిన్ కలర్ విత్ సీడ్ అన్నమాట. సీడ్ థెరపీ, కలర్ థెరపీ యూజ్ చేసి మెరాకిల్స్ అనేవి సార్ యొక్క రీసెర్చ్ వల్ల, ఆయన స్ట్రెస్ వల్ల, ఆయన ఒక కష్టం వల్ల ఈ రోజు 15 సంవత్సరాలు ఆయన కష్టపడితే ఈ రోజు ఎంతో మందికి ఆయన ట్రీట్మెంట్ ద్వారా రిలీఫ్ అనేది నార్మల్ మ్యాన్ కి అందుతుంది. మన క్లాస్ అటెండ్ అయ్యలేదు తెలియదు, చాలా మంది గారు ఒకటే విషయం చెప్పారు, నేను ఒక్కడిని డైరెక్ట్ పేషెంట్ ని కొన్ని వేల మంది, లక్ష మందిని టచ్ చేయలేను. నా ద్వారా మన థెరపీ ద్వారా, రీసెర్చ్ ద్వారా కొన్ని వేల మందికి, లక్ష మందికి అనేది ట్రీట్మెంట్, చికిత్స అనేది జరుగుతుంది. సో అది చాలా హ్యాపీ అని చెప్పారు. సో ఇంకొక ముఖ్య అనౌన్స్మెంట్ ఏంటంటే మనకు తెలుగు వాళ్ళ కోసం, సో రేపు కూడా రేపు సార్ క్లాస్ ఉంటుంది.
నెక్స్ట్ ఏంటంటే ఈ సాటర్డే సండే కాకుండా నెక్స్ట్ అప్కమింగ్ సాటర్డే సండే ఓ గుడ్ అనౌన్స్మెంట్. సో అది వినడానికి రెడీగా ఉన్నారా అంటే జస్ట్ గుడ్ అనౌన్స్మెంట్ అని మన తెలుగు వారికి ఒక నాడి జాతర అని పెట్టారు బెంగళూరులో. అలా మనం ఒక తెలుగు జాతర అనమాట, అది ఆన్లైన్ జాతర, తెలుగు ఆన్లైన్ జాతర. సో నాడి జాతర పెట్టినప్పుడు కొన్ని వందల మంది, నేను వెళ్ళలేదు కానీ ఫొటోస్ అవి చూశాను ఫేస్బుక్ లో, కొన్ని వందల మంది, ఇంచుమించుగా 300-500 మంది అటెండ్ అయ్యారు నాడి జాతరకి. సో మన తెలుగు జాతర, తెలుగు వాళ్ళ కోసం హోలిస్టిక్ జాతర, హెల్త్ జాతర అనుకోవచ్చు, హోలిస్టిక్ జాతర అనుకోవచ్చు. సో దాని గురించి మీకు ఆ ఏంటి అనేది వినాలని ఉందంటే జస్ట్ ఎస్ఆర్ అని పెట్టండి. నాకు కూడా తెలుస్తుంది నేను చెప్పేది కరెక్ట్ గా రీచ్ అవుతుందా లేదా అనేది. ఎస్ అని పెట్టండి. తెలుగు వాళ్ళకి ఒక పండగ అనమాట, ఇది ఆరోగ్య పండగే, సార్ ఇచ్చే బంపర్ థింగ్ అనమాట. రైట్, అందరు కూడా అలర్ట్ గానే ఉన్నారు. సో ఎస్ ఎస్ రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ. సో మనకేంటంటే ఈ సాటర్డే సండే కాకుండా నెక్స్ట్ సాటర్డే సండే ఫ్రీ కలర్ థెరపీ క్లాస్ అనేది 2 రోజులు జరుగుతుంది. ఫ్రీ కలర్ థెరపీ క్లాసు ఈ సాటర్డే సండే కాకుండా నెక్స్ట్ సాటర్డే సండే ఫ్రీ కలర్ థెరపీ క్లాస్ అనేది జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క లింక్ అనేది నా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులు అన్నిట్లో పెడతాను. ఎంత నేను చేసినా కూడా మీరందరూ కూడా కలిపి, సపోజ్ ఇందులో నాకు తెలిసి అయితే ఇప్పుడు గ్రూప్ లో ఒక 76 మంది ఉన్నారు. యాక్చువల్లీ సార్ క్లాస్ కి జనరల్ గా ఏంటంటే నేను చూసాను 600-700 ఉంటారు. అంటే మన తెలుగు కొంచెం మధ్యలో బ్రేక్ రావడం వల్ల ఇది ఉంది. సో మనం ఏంటంటే మీరు ఒక 70 మందిలో 50 మంది ఆ లింక్ షేర్ చేయండి. ఇప్పుడు నేనంటే మహా అయితే ఒక 100 మంది, 200 మంది, 300 మంది, 500 మంది చేయగలరు. మీరు ఒక్కొక్కళ్ళు చేసిన వాళ్ళు మళ్ళీ చేసిన ఇంచుమించు 1000 మందికి 2000 మందికి వెళ్తారు. సో వెళ్ళింది అనుకోండి, ఎంతో కొంతమందికి ఇప్పుడు నార్మల్ పబ్లిక్ రీచ్ అవ్వాలి, మన థెరపిస్ట్లకి రీచ్ అవ్వాలి. నార్మల్ పబ్లిక్ రీచ్ అయితే ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు అభినవ్ చెప్పిన దాంట్లో ఒక ఇద్దరికి ఆల్రెడీ ఇమీడియట్ రిజల్ట్ వచ్చింది. సో అది ఆయన బసవరాజు గారు రీసెర్చ్ అనమాట. సో అలాగే ఏంటంటే అది నార్మల్ పీపుల్ కి వెళ్ళాలి, మన తెలుగు పబ్లిక్ కూడా వెళ్ళాలి కాబట్టి మీరు ఈ యొక్క క్లాస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. నా నెంబర్ కూడా షేర్ చేయద్దు, అవసరమైతే లింక్ ఒకటే షేర్ చేయండి. సో స్టూడెంట్స్ అది బాగా వచ్చి దాని ద్వారా ఆయన క్లాస్ ద్వారా ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ అప్కమింగ్ అంటే ఈ వారం కాకుండా నెక్స్ట్ అప్కమింగ్ సాటర్డే సండే సో బసవరాజు గారి కలర్ థెరపీ ఫ్రీ క్లాస్ అనేది ఉంటది. సో ఎక్స్క్లూజివ్ క్లాస్. సో ఎంతమంది ఉపయోగించుకుంటే ఇదొక ఆయన అంటారుగా రెడీమేడ్ మిక్స్ లాగా, రెడీమేడ్ మిక్స్ అనమాట. మనకి రెడీగా ఇప్పుడు ఆయన రీసెర్చ్ అంతా మనకి రెడీగా ఉంది, మన తెలుగు వాళ్ళకి పంచడమే. మనం ఎంత ఉంటే అంత తీసుకోవడం, మనం ఆయన దగ్గర నుంచి నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. సో మనం ఎంత తీసుకుంటే అంత పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఆయన ఎంత చెప్తాడు, మనం దాని నుంచి మీ గ్రాస్పింగ్ ఎంత చేసుకుంటే చేసుకోవడం. సో ఏంటంటే నెక్స్ట్ శనివారం నేను షార్ట్లీ లింక్ అనేది కూడా నేను షేర్ చేస్తాను. ఫస్ట్ గ్రూప్ లోకి రండి. సో మెంబర్స్ బట్టి దాని లింక్ అనేది షేర్ చేస్తాను. నా ఉన్న సోషల్ మీడియా గ్రూప్స్ అన్నిట్లో కూడా, అన్ని గ్రూపులు ఉండవలసిన పని లేదు, ఏదో గ్రూప్ లో అప్డేట్ ఉంటే సో అది చాలా వెళ్ళిపోతుంది. ఇంకొకటి నేను చాలా మంది చూస్తాను, ఇది అయిపోయింది కదా క్లాస్ అని బయటకు వెళ్ళిపోతారు. గ్రూప్ లో ఉంటే మీకు ఏదో టైంలో సపోజ్ ఒక థెరపీ కాకపోయినా ఒక థెరపీ అనేది మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. సో గ్రూప్ లో ఉండండి. మేము కూడా ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అంటే ఏదో ఒకటి మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనే చేస్తాం. కూడా ఒక వాట్సాప్ లో గ్రూప్ చేయాలంటే మాకు కూడా ఎంతో మంది ఎంతో స్ట్రెయిన్ అనేది ఉంటుంది. సో గ్రూప్ లో ఉండండి, మీకు ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో పెట్టాను సార్, గ్రూప్ లో లింక్ మళ్ళీ పెడతాను, మీరు జాయిన్ అవ్వండి. ఎనీ గ్రూప్, మీకు ఏదైనా గ్రూపుల్లో మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం మా బాధ్యత అనమాట. తర్వాత దాన్ని ఉపయోగించుకోవడం మీ బాధ్యత. సో అది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలాగేంటంటే బసవరాజు గారి క్లాస్ తో పాటు కొన్ని ఇంకా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో చాలా మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను రీస్టార్ట్ చేశాను. అలా ముద్రాస్ క్లాస్ ఉంటుంది, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ కూడా స్లోలీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటుంది. ఇంకొక ముఖ్య ఇన్ఫర్మేషన్ అంటే చాలా మంది నాకు యాక్చువల్లీ ఫోన్ చేస్తున్నారు అనమాట. సో సార్ బసవరాజు గారు మన చెప్పారు ఈ టీఎం కోర్సు అంటే అది మేము విన్నాము, కానీ మేము చాలా మళ్ళీ తర్వాత అన్ని సెర్చ్ చేసాం గూగుల్లో, దీంట్లో చూస్తే బసవ అకాడమీ ఇవన్నీ టెస్టిమోనియల్స్ అన్ని కూడా బాగున్నాయి. సో ఏంటి సార్ అని అడిగారు. సో దాని గురించి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. నెక్స్ట్ సో ఆన్లైన్ ఒక పార్ట్, ఆఫ్లైన్ ఒక పార్ట్. సో మనకి ఏంటంటే నెక్స్ట్ 1st, 2nd, 3rd, 4th ఆగస్ట్ అనేది ట్రెడిషనల్ ఎనర్జీ మెడిసిన్ క్లాస్ అనేది జరుగుతుంది.
సో మన హైదరాబాద్ లో అది కూడా ఒక జాతరలానే జరుగుతుంది. ఆల్రెడీ చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ప్రాసెస్ ఇంకా అవుతున్నాయి. సో ఏంటంటే నాకు స్ట్రెంత్ 2-3 హాల్స్ 200 మందికి కూడా చూసి వచ్చాను ఆల్రెడీ. సో 200 మెంబర్స్ ఉపయోగించుకోవాలి ఈ థెరపీని మా ఉద్దేశం. సో ఫీజు కూడా వెరీ నామినల్ ఫీజు పెట్టారు. సో మీరు చూడండి, పాతవి చెక్ చేసుకోండి. మీకు మన కన్నడంలో కానీ మన రీసెంట్ గా ఆయన కన్నడ క్లాస్ లో 200 మెంబర్స్ చేశారు 1 వీక్ క్లాస్ కి. ఏది టీఎం లైవ్ క్లాస్ లో 200 మెంబర్స్. నేనే స్టన్ అయిపోయాను. సో అంతమంది. సో ఏంటంటే మనకేంటంటే ఎక్కువ కాకుండా లిమిటెడ్ గా, అంటే కొంతమంది, ఎందుకంటే అక్కడ మళ్ళీ అందరూ కూడా హ్యాపీగా వెళ్ళాలి. సో 200 మెంబర్స్ ఒక హోలిస్టిక్ జాతర లాగా, నాడీ జాతర లాగా బసవరాజు గారి తెలుగు జాతర చేస్తున్నాం, హోలిస్టిక్ జాతర. సో ఏంటంటే మీరు అందరూ కూడా టీఎం కోర్స్ వెరీ నామినల్ ఫీజులో ఉంటుంది. దాని డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను, చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆయన మళ్ళీ చాలా మీరు నమ్మరు, ఇంచుమించుగా 6 months to 1 year నుంచి నేను వెంట పడుతున్నాను ఆయన వెంట. సార్ మన తెలుగు వాళ్ళకి కావాలి, మాకు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు, థెరపిస్టులు ఉన్నారు, పేషెంట్లు కూడా విపరీతంగా ఉన్నారు. సో ఇది కన్నడంలో ఎలా ఇచ్చినా, కన్నడ ఒకటే స్టేట్ మాది. ఆంధ్ర తెలంగాణ కలిపితే కన్నడ కన్నా చాలా పెద్ద స్టేట్ మాది. ఆంధ్ర తెలంగాణ ఏంటంటే 2 కళ్ళు లాగా తెలుగు రాష్ట్రాలు ఇవి. సో దానికి చేయండి అని చెప్పారు. సో ఏంటంటే చూడండి, ఎందుకంటే మీకు వెరీ నామినల్ ఫీజ్ యాక్చువల్ కంపేర్ చేస్తే, ఎందుకంటే ఎక్స్పెండిచర్స్, ఫుడ్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో మీరు చూడండి, మీకు ఓకే. దానివల్ల ఏంటంటే ఎంతో మీకు మంచి, ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టీషనర్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ అప్కమింగ్ ఈ వారం కాకుండా సాటర్డే సండే బసవరాజు గారు కలర్ థెరపీ ఎక్కువ మంది ఉపయోగించుకోండి. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీకు హెల్ప్ అవుద్ది.